అగ్నికుల క్షత్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను మీరు అగ్రం చెక్కలపూడి. మన సోదరుడు పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వైలంక వాస్తవ్యుడు కృష్ణమూర్తి గారు అత్యవసర పరిస్థితిలో మన ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్నారు. అది కూడా ఎస్డిపి. మన జిల్లా గోపినాథ్ అన్నయ్య గారు వెంటనే మనకు విషయం తెలియజేయడంతో మన సోదరుడు కొల్లు దుర్గాప్రసాద్ గారు రాజమండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ నందు ఎస్డిపి అమలు చేయడం జరిగింది. మన దుర్గాప్రసాద్ గారు 16 సార్లు బ్లడ్ అందించడం, ఫస్ట్ టైం ఎస్డిపి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇలాగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అందజేసి అత్యవసరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రాణాలను కాపాడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై అగ్నికుల క్షత్రియ, జై జై కోనసీమ అగ్నికుల క్షత్రియ. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదానం